పుష్యమి ఆస్ట్రాలజీ స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ధన వశీకరణ, ప్రేమ వశీకరణ ఇలాంటి సమస్యలు ఎన్నో పూజలు చేసి 5 రోజుల్లో పరిష్కారం చూపబడను. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా వశీకరణ మరల మందు ఇవ్వబడను. వెంటనే సంప్రదించండి 8688139812. హాయ్ హలో వెల్కమ్ టు TV24 స్టూడియో. ప్రస్తుతం మనం విజయవాడ బెంచ్ సర్కిల్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడైతే ట్రాఫిక్ పోలీసు వాళ్ళు వాహనదారులు అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. అండ్ అదే విధంగా మెయిన్ ప్రయారిటీ వచ్చేసి హెల్మెట్ అనేది తప్పనిసరి అని చెప్పి చెప్తున్నారు. ఈ మధ్య మనం ఎక్కడ చూసినా కానీ ఎక్కువ యాక్సిడెంట్లు అనేవి జరుగుతున్నాయి. ఒక్క రహదారిలోనే కాదు, సిటీలలో రోడ్లలో కూడా ఎక్కువ యాక్సిడెంట్లు అనేవి జరుగుతున్నాయి. హెల్మెట్ అనేది తప్పనిసరి అయితే ట్రాఫిక్ పోలీసు వాళ్ళు చెప్తున్నారు. ఒక సిపి వారు అయితే స్పెషల్ గా అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే నిర్వహించారు. ఒకసారి ఆ మాటలు తెలుసుకుందాం. సార్ సార్ ఎలా చెప్తుంది సార్, ఇక్కడ ఏది మెయిన్ థీమ్ ఏంటి? ఇప్పుడు ఇక్కడ సడన్ గా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు ఫెస్టివల్ రోజు. విజయవాడలో రోడ్డు ప్రయాణం చేసే మోటార్ సైకిల్ దారులందరికీ కూడా మా యొక్క ట్రాఫిక్ పోలీసుల యొక్క విజ్ఞప్తి, అందరూ కూడా తప్పనిసరిగా కూడా హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలి. ఎందుకంటే కనుక మీ మీద ఆధారపడి మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా డిపెండ్ అయి ఉంటారు. ఒక్కసారి ఏదైనా హెల్మెట్ లేకుండా యాక్సిడెంట్ హెడ్ ఇంజరీ జరిగితే కనుక ఆ ప్రాణాలు అయితే ఇమీడియట్ గా కోల్పోవడం జరుగుతుంది. ఎందుకంటే మనకి చేతులకి, కాళ్ళకి, మిగతా పార్టీలకి ఆల్టర్నేటివ్ ఉంది, కానీ హెడ్లకి అనేది ఆల్టర్నేటివ్ లేదు. కాబట్టి అట్లాగే ఈ మధ్యకాలంలో మాకు హైకోర్టు వారు కూడా హెల్మెట్ లేకుండా జర్నీ చేసే వాళ్ళ పట్ల బాగా కఠినంగా వ్యవహరించడానికి కూడా మాకు పోలీసులు ఆర్డర్స్ ఇచ్చారు. దీని ప్రకారం కూడా తప్పనిసరిగా అందరూ కూడా హెల్మెట్లు ధరించాలి. హెల్మెట్లు ధరించుకోకపోతే కనుక మేము దానికి సంబంధించి చలనాలు విధించి సంబంధిత చలనాలు కట్టిన తర్వాత కూడా పంపుతున్నాం. అట్లాగే హైకోర్టు వారు కూడా 48 గంటలు కూడా వెహికల్స్ కూడా సీజ్ చేయమని కూడా ఆర్డర్స్ ఇచ్చారు. కాబట్టి తప్పనిసరిగా కూడా ఆర్డర్స్ ఉన్నా లేకపోయినా మీ యొక్క శ్రేయస్సు దృష్ట్యా మీ మీద ఆధారపడి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. కాబట్టి తప్పనిసరిగా హెల్మెట్ ధరించి జర్నీ చేయాలని చెప్పేసి మా యొక్క ట్రాఫిక్ పోలీస్ వారి యొక్క విజ్ఞప్తి. సార్ అదేవిధంగా సెకండ్ పర్సన్ కూడా హెల్మెట్ ఉండాలని చెప్పి కొత్తగా రూల్ వచ్చింది. ఇది ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ అయింది మన ఏపీలో? అంటే మొట్టమొదటిగా డ్రైవ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు హెల్మెట్ ధరిస్తే కనుక ఆటోమేటిక్ గా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ సెకండ్ పర్సన్ కూడా హెల్మెట్ ధరించాలనేది రూల్ అనేది అమలు అవుతుంది. కాబట్టి ఫస్ట్ మేము ఎవరైతే డ్రైవ్ చేస్తారో వాళ్ళు హెల్మెట్ ధరించకపోతేనే ఇటువంటి చలనాలు అనేది ఇచ్చడం జరుగుతుంది. మెయిన్ థీమ్ వచ్చేసి హెల్మెట్ అనేది తప్పనిసరి అని చెప్తారు. అవును సార్, తప్పనిసరిగా కూడా. ఎందుకంటే మీ మీద ఆధారపడి మీ ఫ్యామిలీ ఉంటుంది. మీకు చిన్న యాక్సిడెంట్ అయినా కానీ వాళ్ళు రోడ్ల పైన అయిపోతారు, హాస్పిటల్ పాలు అయిపోతారు. కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా హెల్మెట్ ధరించండి. అట్లాగే తల్లిదండ్రులు నా యొక్క మనవి, మీ యొక్క పిల్లలకు మోటార్ సైకిల్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా, దానికి తగ్గట్టు వయసు ఉందా లేదా, అట్లాగే ఇవన్నీ కూడా గమనించి అతనికి పిల్లలకి మోటార్ సైకిల్స్ ఇవ్వాల్సిందిగా నేను కోరుచున్నాను. థ్యాంక్ యూ. ఈ విధంగా అయితే యాక్సిడెంట్లు అనేవి ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. యువత ఎక్కువ మంది చనిపోతూ ఉన్నారు. పైగా మన భారతదేశం వచ్చేసి యువత ఎక్కువ మంది ఉన్నటువంటి దేశం. అటువంటి యువత ఎక్కువ యాక్సిడెంట్ పాలైపోయి రోడ్డు అంబటి చనిపోతా ఉండేది చాలా బాధాకరం. అందుకని చెప్పేసి వీళ్ళైతే ఒక స్పెషల్ తనిఖీలు అయితే నిర్వహించుకున్నారు. పైగా హైకోర్టు కూడా చాలా సీరియస్ అయింది. ఈ హెల్మెట్ అనేది వాడకపోతే బండ్లు 48 గంటల్లో సీజ్ చేయండి అని చెప్పేసి కూడా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారని చెప్పేసి అయితే ట్రాఫిక్ సిపి గారు అయితే చెప్పారు. అండ్ అదేవిధంగా మీరు కూడా హెల్మెట్ అనేది వాడండి, తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకోండి. వాహనదారులు జాగ్రత్త. థ్యాంక్ యూ.